హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ ని చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఒప్పో రెనో 8 ప్రో ఈ రెండు మొబైల్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఒప్పో వాళ్ళ ఇంకో టీడబ్ల్యూఎస్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఈ రెండు డివైస్ గురించి మాట్లాడినట్టయితే చాలా సూపర్ ఫీచర్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం వీళ్ళు ఎక్సలెంట్ వర్క్ చేశారని చెప్పేసుకోవచ్చు. మ్యారీ సిలికాన్ ఎక్స్కి సంబంధించిన ఎన్పిని యూస్ చేసిన కారణంగా మనకు లో లైటింగ్లో మాత్రం అద్భుతమైన ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. దాంతోపాటే మనకు 8 ప్రో గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఒప్పో రెనో 8 గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ని వాడడం జరిగింది. సో ఇది కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా సూపర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ రెండు మొబైల్స్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి వీటి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఒప్పో రెనో 8 5G, ఒప్పో రెనో 8 ప్రో 5G ఈ రెండింటిని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఒక్కొక్క దాన్ని సపరేట్గా అన్బాక్సింగ్ చేసి నేను మీకు దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ గురించి అయితే చెప్తాను. సో మరి ఫస్ట్ మనం ఒప్పో రెనో 8 ప్రో గురించి మాట్లాడితే 256GB స్టోరేజ్ 12GB ర్యామ్లో అయితే నా చేతిలో ఉంది. సో మరి ఇక్కడ ఉన్న ఈ కవర్ని అయితే నేను ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే పైవైపు మనకు ఒప్పోకి సంబంధించిన ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే దీని లోపల మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్ కొంచెం చేసినట్టయితే బాక్స్ లోపల మనకు ఒప్పో రెనో 8 ప్రో మొబైల్ కనిపిస్తుంది. బాక్స్ పైన కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. దీనిలో మనకు బాక్స్ పైన ఉన్న కవర్ పైన మ్యారీ సిలికాన్ ఎక్స్ ఇమాజింగ్ ఎన్పియూని యూజ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటు 4K అల్ట్రా నైట్ వీడియోని మనం క్యాప్చర్ చేయొచ్చట. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ని యూజ్ చేయడం జరిగింది. సో చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. మరొకసారి బాక్స్లో నుంచి దీన్ని మనం ఇలా బయటికి తీసి లోపల ఇంకో కవర్ ఉంది. కవర్ని మనం బయటికి తీసినట్టయితే ఇక్కడ ఉంది చూడండి, సూపర్ బుక్ ఛార్జర్ 80 వాట్స్కి సంబంధించిన సూపర్ బుక్ ఛార్జర్ ఇది. మళ్ళీ మనం బాక్స్లో ఇన్సర్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి వాటి సైడ్కి వచ్చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టు ఇదంతా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు కదా. ఈ కవర్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేసి బాక్స్ లోపల ఉన్న మొబైల్ గురించి మాట్లాడదాం. వావ్, చూడండి. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ని మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. సో దీనిలో మనకు యూనిబాడీని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా చాలా ప్రీమియంగా అయితే కనిపించేస్తుంది. ఇక్కడ ఒప్పోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు 50+8+2 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ మ్యారీ సిలికాన్ అని చెప్పేసి అయితే బ్రాండింగ్ ఉంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ కెమెరా బంప్ అనేది మనకు ఉన్నట్టు కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ చాలా తక్కువ కెమెరా బంప్ ఉంది. చూడ్డానికి మాత్రం బ్యాక్ సైడ్ నుంచి చాలా అట్రాక్టివ్ ఉంది. మొబైల్ ఒక సైడ్ చూసినట్టయితే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింది వైపు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపిస్తుంది. సరే, ఈ సిమ్ ట్రైన్ మనం బయటికి తీసి చూద్దాం. ఇందులో మనం 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ మనం చేతిలో తీసుకుంటే మాత్రం చాలా ప్రీమియం కనిపించేస్తుంది. నెక్స్ట్ ఒకసారి ఈ మొబైల్ అయితే నేను బూట్ చేసేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. మొబైల్ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఒప్పో పవర్డ్ బై 100 అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనకు హలో అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెల్కమ్ కలర్ వాయిస్ అని చెప్పేసి గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మొబైల్ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్టయితే నేను చెప్పిన ఇంతకుముందు డీటెయిల్స్ అనేవన్నీ ఇక్కడ కనిపించేస్తున్నాయి. దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ అయినా కానివ్వండి, స్టోరేజ్ అయినా కానివ్వండి, అవన్నీ కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ మనము ర్యామ్ గురించి మాట్లాడినట్టయితే 12+3GB ర్యామ్ని అయితే మనం వాడుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఈ మొబైల్ ఉంది. దాంతోపాటే డార్క్ మోడ్ ఎనేబుల్ చేసాను. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. కలర్ ఓఎస్ 12.1 అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. మొత్తం మనం బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఇలా ట్యాప్ చేసిన వెంటనే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా అంతే ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసింది. నెక్స్ట్ ఒకసారి కెమెరా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మ్యారీ సిలికాన్ ఎక్స్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఒప్పో వాళ్ళ సెల్ఫ్ డెవలప్డ్ ఇమాజింగ్ ఎన్పియూ అని చెప్పేసుకోవచ్చు. దీని కారణంగా మన ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీనిలో మనకు లేనటువంటి మోడ్ లేదని చెప్పేసుకోవచ్చు. అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీరు డ్యూయల్ వీడియోస్ని క్యాప్చర్ చేయాలన్నా, పోర్ట్రేట్లో క్యాప్చర్ చేసుకోవాలన్నా అన్ని రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనము
4K వీడియోస్ని అల్ట్రా హెచ్డీ వీడియోస్ని అయితే దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటే అల్ట్రా హెచ్డీ నైట్ వీడియోస్ని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నైట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్లో ఇంకా దాంతోపాటే 2x జూమ్ చేసి ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనకు సేమ్ ఆప్షన్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు మనం మల్టిపుల్ మెంబర్స్ ఒకటే గ్రూప్లో సెల్ఫీ దిగాలన్నా దానికోసం ఆప్షన్స్ అయినా కానివ్వండి, వీడియో అయినా కానివ్వండి, అవన్నీ ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటూ. ఫ్రెండ్స్, మనకు ఈ కెమెరాలో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి కదా, దానిలో మనకు అల్ట్రా క్లియర్ నైట్ ఫొటోస్తో పాటు ఇన్ పోర్ట్రేట్ని అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్, సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సోనీ IMX709 సెన్సార్ని యూజ్ చేశారు. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనము మారీ సిలికాన్ ఎక్స్ ఇమాజింగ్ NPU గురించి మాట్లాడినట్టయితే సో దీనిలో మనకు 18 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ చేయగలిగే సత్తా ఈ చిప్ ఉందని చెప్పేసుకోవచ్చు. మనకు యాపిల్ A15 చిప్ ఉంటుంది చూసారా, దాని గురించి మాట్లాడినట్టయితే 15.8 మాత్రమే ఉంటుంది. సో ఇది మనకు 6nm ప్రాసెస్ టెక్నాలజీ మీద డెలివరీ చేయబడిన టెక్నాలజీ అని చెప్పేసుకోవచ్చు. ఒప్పో Reno 7 Proతో పోల్చుకున్నట్టయితే ఈ మారీ సిలికాన్ ఎక్స్ AI ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే మనకు నాయిస్ రిడక్షన్ అనేది 4K 30 FPSలో పోల్చుకున్నట్టయితే 11.16 టైమ్స్ అనేది మనకు ఎఫిషియన్సీ వస్తుంది, పవర్ ఎఫిషియన్సీ వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. జనరల్గా మనకి మారీ సిలికాన్ ఎక్స్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా తక్కువ చూడడానికి కనిపిస్తుంది. 4K వీడియో షూటింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 4K అల్ట్రా నైట్ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మనం దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 183 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 7.34 mm మాత్రమే థిక్నెస్ ఉంది. సో ఫ్రెండ్స్, మరి మనం దీనిలో గేమింగ్ చూసినట్టయితే వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేస్తుంది. నాకైతే ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ కూడా కనిపించలేదు. సో చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మీరు గమనించవచ్చు. ఎక్కడ కూడా చిన్న ఫ్రేమ్ డ్రాప్ కనిపించట్లేదు. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఒప్పో Reno 8 5G మొబైల్. సో మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు దీనిపైన కూడా. సో ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో అయితే నా చేతిలో ఉంది. సో దీని సీల్ కూడా నేను ఫటాఫట్ బ్రేక్ చేసేస్తున్నాను. సో మరి ఈ బాక్స్ లోపల ఉన్న మొబైల్ ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు దీనిపైన కూడా మనకు సేమ్ ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే దీనిలో కూడా మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ని అయితే ఇందులో కూడా మనం ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిపైన కూడా మనకు ఒప్పో Reno 8 5G అని చెప్పేసి ఉంది. దీనిలో మనకు డ్యూయల్ సోనీ ఫ్లాష్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అల్ట్రా నైట్ వీడియోని అయితే మనం దీంతో క్యాప్చర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒప్పో ఈ Reno సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మనం నైట్ టైమింగ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటు 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మీటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనం సైడ్ కొంచేసి బాక్స్ లోపటి గురించి మాట్లాడినట్టయితే మీకు ఇక్కడ 80 వాట్స్కి సంబంధించిన సూపర్ బుక్ ఛార్జర్ అయితే కనిపించేస్తుంది. చాలా ఫాస్ట్గా మొబైల్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. సో మరి మనం దాని సైడ్ గుంచేసి ఈ మొబైల్కి ఉన్న ఈ కవర్ని కూడా ఇలా రిమూవ్ చేసేద్దాం. సో వావ్, చూడండి చాలా స్టైలిష్ కనిపించే మొబైల్ ఇది. మరి మనం దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 170
9 గ్రామ్స్ ఉంటుందని చెప్తున్నారు. దీని థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.67 థిక్నెస్ మాత్రమే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మనం దీని పక్కకు ఒక పెన్ని పెట్టి కంపారిజన్ చేద్దాం. సో చూడండి, చాలా స్లిమ్గా అంటే చాలా స్లిమ్గా ఉంది. దాంతోపాటే ఈ మొబైల్ యొక్క కలర్ గురించి మాట్లాడినట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ యూనిబాడీ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు బైనక్యులర్ కెమెరా మాడ్యూల్ని అయితే యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో ఇది మనకు బంప్లాగా కనిపించట్లేదు. సో ఇది మనకు కర్వ్డ్గా అయిపోయింది. సో దాని కారణంగా దీనికి ఒక వేరే లుక్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చి సోనీ IMX66 సెన్సార్తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ సోనీ IMX709 సెన్సార్. సో మరి కెమెరా పరంగా ఈ మొబైల్ అనేది బాగుంటుందని చెప్పేసి దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒకసారి ఈ మొబైల్ని ఫటాఫట్ బూట్ చేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. దానికంటే ముందు మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ బటన్ ఉంది. కింది వైపు నాయిస్ క్యాన్సలేషన్ బటన్తో పాటు మన టైప్ సి పోర్ట్, స్పీకర్ గిల్స్, దాంతోపాటే సిమ్ ట్రైని ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయటికి తీసి చూద్దాం. ఇలా మనము 2 సిమ్స్ని సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ సెటప్ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ వెల్కమ్ టు కలరైజేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ నేను గెట్ స్టార్టర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అయిన తర్వాత మనకి ఇలాగైతే కనిపించేస్తుంది. డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ అబౌట్ డివైస్లోకి వెళ్తే మనకు దీని డీటెయిల్స్ కనిపించేస్తుంది. చూడండి, ఇది MediaTek Dimensity 1300 ప్రాసెసర్ తోటి రావడం జరిగింది. కలరైజ్ 12.1 చూడడానికి కనిపించేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా మనకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. 8GB ర్యామ్లో మళ్ళీ మనకి ఇంకో 3GB వర్చువల్ ర్యామ్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి మనం దీనిలో డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసేసి చూసేద్దాం. మొబైల్లో డార్క్ మోడ్ ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీని రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపించేస్తుంది. సో నెక్స్ట్ ఇక మనం కెమెరా గురించి మాట్లాడినట్టు అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం నైట్లో ఫోటోగ్రఫీ తీసుకోవడానికి అయితే దీనిలో ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. డ్యూయల్ వీడియోని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు, మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనం దీనిలో 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో నేను కొన్ని ఫొటోస్ని కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. లైట్స్ ఆఫ్ చేసి కూడా నేను ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాను. మనకు బయట డే లైట్లో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో మనకు దీనిలో యూజ్ చేసిన సెన్సార్స్ అనేవి చాలా మంచి సెన్సార్స్ కాబట్టి ఫొటోస్ మ్యాక్సిమం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేను టెస్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ అప్పటి వరకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఇట్లా మనకు MediaTek Dimensity 1300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా మనం ల్యాగ్ లేకుండా అయితే గేమ్ని ప్లే చేయవచ్చు. సో చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేసింది. మనకు మరి మొబైల్ వెనకాల హీటింగ్ కూడా ఏం తెలియట్లేదు. సో దానికి కారణం దీనిలో వీళ్ళు యూజ్ చేసిన VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. దీనిలో మన కలరైజ్ 12.1 అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకు 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సో మరి ఒకవేళ బ్యాటరీ మనకు ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, సో 80 watts సూపర్ బుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా 11 minutesలోనే మనం 50% వరకు దీనిలో ఛార్జ్ చేసుకోవచ్చు. సో అలా 2 hours పాటు మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు ఈ డివైస్ని యూజ్ చేసి. సో ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు ఈ ప్రాసెసర్ కారణంగా. సో చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది OPPO Reno8. నెక్స్ట్ మనం ఒకసారి దీనికి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం క్విక్గా. సో ఫ్రెండ్స్, ఇది OPPO Enco X2 TWS. సో దీని గురించి మాట్లాడినట్టయితే మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుందని చెప్తున్నారు, అల్ట్రా వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో. దాంతోపాటు హైలెస్ ఆడియో వైర్లెస్ సర్టిఫైడ్ ఉంటుందని చెప్తున్నారు. నాయిస్ క్యాన్సలేషన్ కారణంగా మనం కాలింగ్ చేసేటప్పుడు మనకు బోన్ కండక్షన్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఇక్కడ డ్యూయల్ కోయాక్సల్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారని చెప్తున్నారు. సో మరొకసారి అన్బాక్సింగ్ చేసేసి
చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు దీనికి సంబంధించిన ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కవర్లో ప్యాక్ చేసి కనిపించేస్తున్నాయి. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు బాక్స్ లోపల మనకు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఛార్జర్ అయితే చూడడానికి కనిపించేస్తాయి. సో ఇక్కడ మనకు డివిఎన్ ఆడియో సర్టిఫైడ్ అని చెప్పేసి అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి చాలా స్టైలిష్ కనిపించే మనకు టీడబ్ల్యూఎస్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మనకు లైట్ వెయిట్గా అయితే కనిపించేస్తుంది. టైప్ సి పోర్ట్ ఉంది. సో సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. చూడడానికి అట్రాక్టివ్గా చెవిలో పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఒప్పో రెనో 8 సిరీస్కి సంబంధించిన అన్బాక్సింగ్, దాంతోపాటే టీడబ్ల్యూఎస్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో ఫ్రెండ్స్ మరి ఈ ఒప్పో డివైస్లలో మీకు దేని ఫీచర్ అనేది చాలా బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.